వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను స్వప్న. ఇక తెలంగాణ పరిస్థితి గురించి క్షుణ్ణంగా వివరించడానికి మనతో పాటు రిషి ఉన్నారు. నమస్తే రిషి. నమస్తే అమ్మా. రిషి గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు జర్నలిస్టుల పైన. దాని గురించి మీరు ఎలా మాట్లాడుతారు? రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే బట్టలు ఉడదీసి కొడతాము అది ఇది అని చెప్పేసి, అంటే ఆయన భాషా విధానం ఎట్లా ఉంటుందో మీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. అంటే జర్నలిస్టులను ఒక జర్నలిస్టులు కాదు వీళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు అడగడం, అంటే తెలంగాణ ప్రజల దగ్గర ఈ మైకు, ఇలాంటి మైకులు పెడుతుంటే ఆయన గురించి మాట్లాడుతున్నారు కదా, ఆయన గురించి నిన్న మాట్లాడుకున్న సందర్భంలో ఆయన తిడుతున్నారనే సందర్భంలో ఆవేదన వ్యక్తం కాక ఏం చెప్పాలో అర్థం కాక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో జర్నలిస్టులపై ఇట్లా అంటున్నారు. ఇప్పుడున్న నేను అడుగుతాను, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న మంత్రులు ఎంతవరకు చదివారండి? ఇప్పుడున్న మంత్రులు ఎంతవరకు చూశారు? ఇప్పుడున్న మంత్రులు ఏ స్టడీ చేశారు? ఇప్పుడున్న మంత్రులు ఏమేం చేశారు? అసలు ఇప్పుడున్న మంత్రులు ఎక్కడ దాకా చదువుకున్నారు? వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉందని? జర్నలిస్ట్ అదే, మేమంటే జర్నలిస్టులం కాదు, మేమంటే ఏది కాదు, మేము ఇష్టం వచ్చిన వార్త రాస్తాం, మేము ఇష్టం వచ్చిన. మరి మీరు మాట్లాడేది ఏంటండి? మీరు చేసేది ఏంటండి? ఆయన స్టార్ట్ చేశాడు, ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. మీ భాషా విధానమే కదా మేము నేర్చుకున్నది. తెలంగాణ బాపు ఎట్లుంటే అట్లనే మేము మాట్లాడతాం. మా సీఎం గారు ఎట్లా మాట్లాడితే మేము కూడా అట్లనే మాట్లాడతాం. మా సీఎం గారు ఎట్లుంటే మేము కూడా అట్లనే ఉంటాం. అది మాత్రం వాస్తవం ఖచ్చితంగా. ఎందుకంటే జర్నలిస్టుల గురించి ఈరోజు యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ లేనిది మీరు ఎట్లా గద్దెనెక్కారు అసలు? ఇదే యూట్యూబ్ ఛానల్స్ లేనిది మీరు, నేను ఇచ్చానండి, నేను గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఓటేయండి అని నేను చెప్పాను. నేను కొన్ని వీడియోలలో కూడా పాస్ చేయడం జరిగింది, నేను ప్రచారం చేయడం జరిగింది. ఇంకా కండువ వేసుకొని రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అని చెప్పేసి నేను కండువ వేసుకొని రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో, కొన్ని సోషల్ మీడియాలో పెట్టడం పోస్టుల వల్ల మేము చేసాం. ఈరోజు యూట్యూబ్ ఛానల్సే లేకపోతే నువ్వు గద్దెనెక్కిన సందర్భం ఏడుంది? అంటే ఒక రకంగా ఒకప్పుడు ఒకలాగా, ఇంకొకప్పుడు ఇంకొకలాగా. ఇదా మీది మాట్లాడేది, ఇదా మీది. సో దీని గురించి జర్నలిస్టులు ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి అడగాలి. ఆయనను ఏమనకపోతే ఎవరు ఏమన్నారు, ఆయన ఏమన్నా అంటే ఇట్లా మాట్లాడతారని ప్రజలు అంటున్నారు. నేనన్న మాట కాదు, ప్రజలు అంటున్నారు, జర్నలిస్టులు కూడా అంటున్నారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, మనం కూడా ప్రతి సభలో చూస్తున్నాము, ప్రతి నియోజకవర్గంలో చూస్తున్నాము ఆయన ఏం మాట్లాడుతున్నాం ఏందనేది. ఇప్పటికీ కూడా అండి నేను ఒకటే మాట చెప్తున్నాను. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అన్నారు, ఒకవేళ యూట్యూబ్ ఛానల్సే మీకు వ్యతిరేకంగా మారితే ఏం చేస్తారు? మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం చేస్తారు? మీకు వ్యతిరేకంగా రోజుకో పోస్ట్ పెడితే ఏం చేస్తారు? ఉన్న దాంట్లో ఈరోజు మీరు 5 సంవత్సరాలు ఉంటారేమో, 10 సంవత్సరాలు ఉంటారేమో, కానీ మీడియా మాత్రం ఎప్పటికీ ఉంటుంది. మీడియా మిత్రులు ప్రజల్లో తిరుగుతారు. మీ గురించి మీరు మాట్లాడే ప్రతిదీ పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా రావచ్చు, కానీ మీరు చెప్పే విధానం వేరు, మీరు చెప్పే స్టైల్ వేరుండాలి. అరే ఇట్లా కాదు, ఇట్లా 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 అని చెప్పేయాలి. ఎందుకంటే మీరు ఒక సీఎం హోదాలో ఉన్నారు, మీరు ఒక సీఎం పదవిలో ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ కావాలి. అరే మా ముఖ్యమంత్రి ఇలా ఉన్నారు, మేము ఆయనలాగా ఉండాలి అని ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి, మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మీరే ఇట్లా మాట్లాడితే, మీరే ఇలా బూతులు మాట్లాడితే మిమ్మల్ని చూసి చిన్న పిల్లగాడైనా నేర్చుకుంటారు సార్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారా? దేవుడి, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది అన్ని విషయాల్లో అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వైపు సాగుతుంది. అంటే కేసీఆర్ గారిని 2 సార్లు గెలిపించుకున్నాం, అభివృద్ధి అంటే ఏందో చూసినాము, తర్వాత ఏదో చూసుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైంలో కానీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఈ 3 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కనుక చేస్తే ఖచ్చితంగా తిరస్కరించారు ప్రజలు, గెలిపిస్తారు. థ్యాంక్ యూ రిషి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.